హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో పప్పుచారు చేస్తున్నాను. ముందుగా దానికి కందిపప్పు నానబెట్టుకున్నాము వాష్ చేసుకొని. మేము ఇద్దరు మనుషులం కాబట్టి ఒక టీ గ్లాస్ పప్పు సరిపోతుంది. నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొద్దిగా వట్టి పప్పు తీస్తాను కదా, కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వాష్ చేసుకొని వద్దాం. ఒక 2 times కందిపప్పు వాష్ చేసుకోవాలి నీట్గా. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిసేపు కందిపప్పుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోండి. గ్లాస్ వాటర్ తో నానబెట్టుకోవాలి కొద్దిసేపు. ఈ రోజు పప్పుచారుతో పాటు కాకరకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ నీట్ గా కట్ చేసి పెట్టుకుందాం. కొద్దిగా పైన ఇలా కొద్దిగా పీలర్ తోటి ఇట్లా చేసుకోవాలి. కొంచెం మొత్తం స్కిన్ మొత్తం తీసేయకూడదు. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది. చేదుగా ఉన్నా పర్వాలేదు, తినచ్చు. కాకరకాయ ఫ్రైతో పాటు మా వారికి ఉప్పు చేప కూడా కావాలంటే లాస్ట్లో అవి కూడా చేసిద్దాం. మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది. వచ్చేసరికి ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి. నేను పీలర్ తోటి ఇలా పైది కొంచెం ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఈరోజు ఈ కాకరకాయ ఫ్రైని ఉల్లిపాయ కారం వేసి చేద్దాం అనుకుంటున్నాను. మీ ఇళ్లలో మీరు దేంతో ఏ కారంతో చేస్తారో కమెంట్లో పెట్టండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ కాకరకాయ ఫ్రై 2 రోజుల దాకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నాం. వేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలి మెత్తగా. చేదు కొంచెం ఇరిగిపోతుంది. ఇలా కొంచెం సేపు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. కొంచెం చేదు మొత్తం పోతుంది. కందిపప్పుని అరగంట సేపు నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు పప్పు చేసుకున్నాము. పొయ్యి మీద పెట్టుకుందాం కుక్కర్. ఒక 4 విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇది 4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈ లోపల వెజిటేబుల్స్ ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. పప్పుచారులోకి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుంది. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి. మేము మంట ఎక్కువ తింటాం కాబట్టి ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని 2 తీసుకున్నాము. క్యారెట్ ని ఇలా పీలర్ తోటి పై స్కిన్ అంతా తీసేసుకోవాలి. క్యారెట్ ని రౌండ్ ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే ఒక దోసకాయ కూడా వేస్తున్నాను. దాన్ని పీలర్ తోటి తొక్కంతా తీసేసుకోవాలి. దోసకాయని కూడా ఇలా నీట్ గా తీసుకొని వాష్ చేసుకోవాలి. దోసకాయ చేదు ఉందో లేదో చూసుకోండి. దోసకాయ అయితే చేదు లేదు. ఒక టమోటా తీసుకున్నాను. టమోటాని ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇంకా మీ ఇంట్లో ఏమన్నా వెజిటేబుల్స్, మునక్కాయ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయడం లేదు. విజిల్స్ అయితే వచ్చేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. ఆవిరంతా పోయినాక కుక్కర్ మూత తీసుకొని, పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో చాలా మెత్తగా ఎనుపుకోవాలి. కొద్దిగా పప్పుని విడిగా తీసుకుంటున్నాను మా పిల్లల కోసం. ఇప్పుడు కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇంట్లో వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, దోసకాయ ముక్కలు, టమోటాలు. దీంట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు మ్యాష్ చేసుకొని చారులో వేసుకోవాలి. ఒక 2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం. మేము కారం ఎక్కువ తింటామండి, అందుకే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కల్లుప్పు తగినంత, టేస్ట్ తగినంత. దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా బాగా కలబెట్టుకోవాలి. పప్పుచారు ఇలా బాగా పొంగుతూ ఉంది.
ఈ టైంలోనే పులుపు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. దానికి ముందుగా ఉల్లిపాయ కారం చేసుకున్నాను. ఇలా 2 ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకోండి. దాంట్లో కొంచెం కల్లుప్పు, ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. 2 చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఇది మిక్సీకి పట్టుకోండి, కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా సరిపోతుంది, మరి మెత్తగా ఉంటే బాగుండదు. ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. అలా బాండి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి, దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కాకరకాయ ఫ్రైకి. నూనె బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తాలింపు గింజలు ఇలా వేగేటప్పుడు ముందుగా కాకరకాయల రసాన్ని అంతా పిండుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలబెట్టుకుంటున్నాను. చాలా ఫేవరెట్ అండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ కాకరకాయ ఫ్రై నాకన్నా మా అమ్మ బాగా చేస్తుంది. పాపం నేను వంట చేస్తుంటే మా కింద అక్క మా అబ్బాయిని బాగా ఆడిపిస్తుంది కష్టపడి. థ్యాంక్స్ అక్క. ఇలా కాకరకాయలని బాగా వేగనివ్వాలి. మధ్యలో కాకరకాయని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. పప్పుచారు ఇలా బాగా మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా కాకరకాయలు బాగా దగ్గరకు పడాలి. బ్రతికేదే తినడం కోసం అండి. ముందుగా పొట్ట రాకుండా ఉండాలంటే అక్కడి నుంచి చెప్పంటాం. ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దాంట్లో ఇందాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. కాకరకాయని స్మాష్ చేసుకునేటప్పుడు ఆ సాల్ట్ కొద్దిగా యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం దీంట్లో బెల్లం యాడ్ చేసుకున్నాను. బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం తీయగా, కారంగా, చేదుగా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై. అంతే అండి, ఇలా బాగా దగ్గరికి వచ్చినాక బాగా ఏగినాక ఆఫ్ చేసుకోవడమే. కాకరకాయ ఫ్రై ఈజ్ రెడీ. పప్పుచారు బాగా మరిగింది, ముక్కలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు దీంట్లో తాలింపు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని సాంబార్లో వేసుకోవాలి. దీంట్లో లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది.